మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య అతి పరిశుద్ధ నామములో దూరాన సమీపాన దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధపడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరినీ నా ప్రభు సియోనులో నుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్. కనుక బైబిల్లో నుండి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం. నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికయుంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. గట్టిగా కళ్ళు చెప్పండి. అలానే కీర్తనల గ్రంథం 3వ కీర్తన 5వ చరణం. యెహోవా నాకు ఆధారం. చాలు, తర్వాత మిగిలినవి చదువుకున్నాం. గట్టిగా ఒక కళ్ళు చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్దాం. 2 మాటల్లో ఒక మాట మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది. ఏ మాట అది? ఆధారం అనండి. ఏమని బాగా కనబడుతున్న మాట? ఆధారం. మొదటిసారి అంటాడు, నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక. యెహోవా ఆయన యందు నేను ఆధారపడుచున్నాను. ఎవరి యందు అంటే దేవుని యందు. యెహోవాయే నాకు ఆధారం. ఒకటి, మనుష్యుని బుద్ధి పైన ఎప్పుడు మనం ఆధారపడి ఉండొద్దు. రెండోది, మనకు ఆధారం ఎవరై ఉండాలంటే దేవుడే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. 2 మాటలు మనకి బాగా అవసరమైన మాటలే. ఈరోజు క్లుప్తంగా కొన్ని మాటలు కొద్దిసేపు మీతో పంచుకుంటాను. ఎందుకని దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి? మనుషులుగా కూర్చొని మన బుద్ధి మీద ఏ మాత్రం ఆధారపడాల్సిన అవసరం లేదు అని అంటున్నాడు దేవుడు. అంటే మనుషుని బుద్ధి ఎటువంటిదో చెప్పనండి. ఏ సందర్భానికి తగినట్లు ఆ సందర్భానికి మారేది మనిషి యొక్క బుద్ధి. అందుకే దేవుడు అన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ ప్రవర్తన అంతటినీ ఎవరి మీద? ఆయన మీద ఆధారపడేటట్లు చేసుకోండి. ఆయన ఎవరు అంటే యెహోవా. ప్రైజ్ ద లార్డ్. ఆయన మనకేమవ్వాలి? ఆధారం అవ్వాలి. గట్టిగా కళ్ళు చెప్దామా? ఇంకొంచెం గట్టిగా చెప్దామా? మరి దేవుణ్ణి ఆధారం చేసుకోవడం వల్ల కలిగేది ఏమిటండి? ఎందుకు దేవుణ్ణే ఆధారంగా పెట్టుకోవాలి? మనుష్యులుగా, రాజకీయ నాయకులుగా, లేకపోతే డబ్బున్న వారిగా, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిగా, ఇటువంటి వారందరినీ కూడా ఆధారం చేసుకుంటే సరిపోద్దిగాండి అని అనుకునే బ్యాచ్ మరొకింత. కానీ ఇక్కడ అనే మాట ఏమిటంటే, అసలు వాళ్ళు ఎవ్వరు వద్దండి. మనం ఎవరిని ఆధారం చేసుకోవాలంటే దేవునినే ఆధారం చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనిషి పైన ఆధారపడిన వ్యక్తి ఏ నాటికైనా కిందకి వెళ్తాడు. కానీ దేవుని మీద ఆధారపడిన వ్యక్తి ఏ నాటికైనా పైకి లేపబడతాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, మనిషి మీద ఆధారపడితే వాని బుద్ధి కూడా మనుష్యుని బుద్ధేగా. మన మాటలు మీకు అర్థమవుతున్నాయా? గట్టిగా కళ్ళు చెప్దాం. ఇంకొంచెం గట్టిగా, ఇంకా కొంచెం గట్టిగా. ఎప్పుడైనా ఇంకో వ్యక్తి మీద ఆధారపడుతున్నామంటే ఆ వ్యక్తి కూడా ఒక మనిషే. ఆ మనిషిది కూడా తన బుద్ధే బయటకు వస్తుంది, అంతే కదా. అందుకని దేవుడు అనే మాట ఏమిటంటే, వానిని కూడా నువ్వు ఆధారం చేసుకోవద్దు. మరి ఎవరిని ఆధారం చేసుకోవాలి ప్రభు అంటే, నన్నే ఆధారం చేసుకునండి. నీవెవరివి? నీవేం చేయగలవు నిన్ను ఆధారం చేసుకోవడానికి? నీ పై ఆధారపడితే మాకేంటి లాభం? మాకేం ఒరుగుతుందయ్యా నిన్ను ఆధారం చేసుకుంటే అనేవారు ప్రపంచంలో చాలామంది ఉన్నారండి.
ఆధారం చేసుకున్నవేవి, ఆధారపడినవేవి వారికి ఏ దిక్కుగా నిలబడవు. కానీ మన దేవుడు ఆధారం చేసుకుంటే ఏమవుతాడో చెప్పనా? 5వ వాక్యాన్ని, 3వ అధ్యాయం 5వ వాక్యం, కీర్తనల గ్రంథం. కావున అదుగోండి నేను పడుకొని నిద్రపోయినా మేలుకొందును, 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను. అది దేవుని నమ్ముకున్నోడికి, దేవునిపై ఆధారపడే వారికి ఉన్న ఒక నిశ్చయిత ఏమిటో చెప్పనా? నేను పడుకొని నన్ను మేలుకుంటాను, తర్వాత 10,000 మంది మోహరించి నా మీదకు వచ్చినను నేను భయపడను. ఎందుకు భయపడో? నేను నమ్ముకుంది దేవుణ్ణి కాబట్టి నేను పొరపాటునేమవును. ఎంతమంది వచ్చినా, ఒకటి కాదు, ఇద్దరు కాదండోయ్, 10,000 మంది నా మీదకి వచ్చినా నేను భయపడను. ఎందుకంటే నేను నిలిచి ఉంది ఎవరి ఎడలోనో, నేను ఎవరితో ఉన్నానో, నా దేవుడు ఏమై ఉన్నాడో నాకు తెలుసు. కాబట్టి నేను ఏ సమయంలో కూడా భయపడను. ప్రైజ్ ద లార్డ్. ఆ మాట అంటూ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అందుకే నేను మీకు ఆధారంగా నిలబడబోతున్నా. ప్రైజ్ ద లార్డ్. ఆయన కుచితాలు తీసివేస్తాడండి, పాపం నుండి విడిపేస్తాడండి. ఇవన్నీ చెప్పుకునే దానికన్నా బదులుగా దేవుడు ఆధారం ఉంటే నీవు పడుకున్నప్పుడు మెలకుగా లేవగలుగుతావు. ఆమేన్. నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు 10,000 మంది నీ మీద మోహరించారా? నిన్ను మట్టు మాయం చేయాలనుకుంటున్నారా? నిన్ను అదో పాతాళానికి తొక్కాలనుకుంటున్నారా? అప్పుడు నువ్వు చెప్పగలవు, నా దేవుడు ఎవరో తెలుసా? నన్ను భయపడనివ్వని వాడాయన. హల్లెలూయా. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం కదండి, వాళ్ళు ఏం చేస్తారో, ఏం జరుగుద్దో అని కంగారు పడాల్సిన పని ఎందుకు లేదు. మన దేవుడు మనకి అది ఆధారం. ఎవరైనా అమ్మా, అందుకే ఎప్పుడు నేను చెప్పే మాట ఇదే, కట్టుకున్న భర్త మనకు ఆధారమైన ఎక్కువ కాలం, భార్య అయిన ఎక్కువ కాలం, కొడుకులైన ఎక్కువ కాలం, కోడళ్ళైన ఎక్కువ కాలం, కూతుర్లైన ఎక్కువ కాలం ఎవ్వరు ఉండరు. ఎందుకంటే ఎవరికి వారికే భారం అయిపోయే రోజులు రాబోతున్నాయి. వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ రాబోతుంది. ఈ ఆప్షన్ వన్ అండ్ ఓన్లీ, నేను, నాది, నేనే ఉంటా, నా పిల్లలే, నా కుటుంబమే, నాతో వేరే వాళ్ళు ఉండాల్సిన పనిలా అని నేను ఆల్రెడీ ఒకసారి చెప్పినట్టు నాకు గుర్తు. ఈ ఆప్షన్ స్వార్థంతో నిండబడే రోజు రాబోతుంది. కానీ ధైర్యంగా ఒక మాట చెప్పగలను, నమ్ముకున్న వాళ్ళందరూ విడిచిపెట్టినా ఆయన ఆధారమై ఉంటే నువ్వు భయపడాల్సిందిలా. ప్రైజ్ ద లార్డ్. అది గాఢాంధకారమైన, సముద్రపు అగాధమైన, నీవు ఎక్కడ ఉన్నా భయపడాల్సింది లేదు. ఎందుకో తెలుసా? నీకు ఆధారమై ఉన్నవాడెవడు? మనిషి కాదు, ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన పేరేమిటో తెలుసా? సర్వాంతరి యామి. ఆయన సర్వ సృష్టికి కర్త. ఆయన గురించి ఇంకో మాట పలికితే ఆయన సర్వలోకానికి చక్రవర్తి. ఆయన తిప్పుతాడు రాదు, యేసు రక్తమే జయం. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఎవరిని ఆధారం చేసుకోవాలి మనం? మా దేవుణ్ణే కాదు, దేవుడే మన ఆధారమై ఉండును గాక. ఇతరస్తులు కూడా ఆధారం చేసుకున్న దేవుళ్ళు చాలామంది ఉన్నారు, లేరా బైబిల్లో? రాజుల మొదటి గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం. అదుగో అక్కడి నుండి చదువుకోండి. ఇతర ఆధారము చేసుకొని కొలిచి పూజించుచు వచ్చిరి గనుక యెహోవా ఈ కీడంతయు వారి మీదకి. అమ్మా, ఎక్కడికి? ఎవరి మీదకి? దేవుణ్ణి పూజించే వారికే ఏమొస్తుంది? మాట్లాడరేంటి? ఏమన్నా తేడా పడ్డదా? పోయిన వారంకి మారామో, మేము మారిపోయామని వచ్చిందా బాలో?
గట్టిగా కళ్ళు చెప్దామా? ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. వారి మీదకి కీడంతా ఎవరు తెప్పిస్తున్నారు? అయ్యా యెహోవా అని రాయబడింది. ఎవరు తెప్పిస్తున్నారు వారి మీద కీడు? అంటే నా 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 జ్ఞాన ప్రకారంగా మీతో చెప్పాలంటే, దేవుణ్ణి కాక ఎవరిని మనం అధికంగా ప్రేమించిన వాళ్ళు ఏమున్నట్టు? మాట్లాడరేంటి? కీడున్నట్లే కదా. హల్లెలూయా. అంతే కదయ్యా. నన్ను కాక వేరొకరిని పూజించే వాడి మీదకే వస్తుంది కీడు అని చెప్పటంలా. కీడంతయు, ఒకటో రెండో వత్తిలండి అనుకోవడం, అంతయు వాని మీదకి నేను రప్పిస్తాను. అంటే నువ్వు ఆధారం చేసుకునేది, మీకు చెప్పాను చాలా మార్లు చెప్పినట్టు నాకు గుర్తు, విగ్రహం అంటే పూజించేదే కాదు, ప్రేమించేవాడు కూడా అధికంగా ప్రేమిస్తే వాడు ఒక విగ్రహమే. చాలాసార్లు చెప్పున్నా, మీకు గుర్తుందా? అమ్మా మీ కొడుకులు పుట్టారు కదా, నాకు దేవుడి కంటే నా కొడుకే ఇష్టమండి అన్నామనుకోండి, వాడెవరో విగ్రహం. తెలుసు కదా విగ్రహం అంటే? విగ్రహం ఎవరో కొడుకైనా. అంటే దేవుని కంటే దేన్ని అధికంగా ప్రేమించాం అది విగ్రహం అయిపోద్ది దేవుని దృష్టిలో అది. మరి ఇప్పుడు అలా దేవుని కంటే అధికంగా ప్రేమించగలిగింది మీలో ఏదుంది? దేవుని కంటే అధికంగా దేన్ని ప్రేమిస్తున్నావు? కొంతమంది బంగారాన్ని ప్రేమిస్తారు, మరి కొంతమంది కొడుకులను ప్రేమిస్తారు, మరి కొంతమంది కూతుర్లను ప్రేమిస్తారు, మరి కొంతమంది భార్యను ప్రేమిస్తారు, మరి కొంతమంది భర్తలను ప్రేమిస్తారు. ఇలా అందరూ ఏదో ఒకదాన్ని ప్రేమిస్తూనే ఉంటారు. అలాగని వాళ్ళందరి మీద కీడు వస్తుందని నేను చెప్పడంలా. దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తే అంతేనా అయ్యా? అంతేనా? దేవుని కంటే మన వ్యాపారమైనా, మన ఉద్యోగమైనా, మన చేతి పనైనా, మన రాబడైనా, ఏదైనా మనము దేవుని కంటే ఎక్కువగా దాన్ని ప్రేమించడానికి వీలు లేదు. ఒకవేళ ఉందా, యెహోవా ఆ కీడంతయు దాని మీదకి పంపుతాడట. కనుక మనం ఎవరిని ఆధారం చేసుకోవాలి? దేవుణ్ణి ఆధారం చేసుకున్నప్పుడు, దేవుడు మనకు ఆధారమైనప్పుడు, మనకంటూ ప్రబలమైనది ఏది అధికమైంది ఉండకూడదు. అనరే గట్టిగా, ఏమందావా అన్నట్టు చూస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి నువ్వు దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో దాని కీడంతా నీ మీదకే. నేను చెప్పానా దేవుడు చెప్పాడా? అయ్యా అమ్మా దేవుడే చెప్పాడు. వాక్యం జాగ్రత్తగా చదువుకోండి. అయ్యగారు చెప్తుంది ఎలా ఉందా లేదా అని కూడా చదువుకోండి. హల్లెలూయా. కాబట్టి మనం దేనిని అధికంగా ప్రేమించడానికి వీల్లేదు, ఆధారం చేసుకోవడానికి వీల్లేదు. ఆధారమై ఉంటే దేవుడి ఆధారమై ఉండును కాక. హల్లెలూయా. 1-2 మాటలు మీకు ఆ దేవుని కాక వేరే దాన్ని ఆధారం చేసుకుంటే ఏం జరుగుతుందో ఇంకా 2 మాటలు త్వరగా చెప్తా. చదవండి. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 10వ వాక్యం. ఎవరు చూడడం లేదులే అని చెడుతనమును ఆధారం చేసుకున్నారట. ఏంటది అమ్మా? అర్థమవుతుంది ఆ మాటలు మీకు? ఎవరు చూడడం లేదులే అని దేన్ని బట్టి? విద్యను బట్టి, జ్ఞానమును బట్టి. విద్యను బట్టి, జ్ఞానమును బట్టి నిన్ను నీవే ఏం చేసుకుంటున్నావు? ఏం చేసుకుంటున్నారు? చెరుపుకుంటున్నారు. మన చదువు మన పిల్లల్ని, మన భవిష్యత్తుని నిర్ధారించేదిగా ఉండాలి, కానీ పాడు చేయగలిగేదిగా ఉండకూడదు. గట్టిగా కళ్ళు చెప్దాం. హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఏమన్నాడు యేసు ప్రభు? నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకొని ఎవడు నిన్ను చూడడు అనుకొని. నన్ను ఎవడు అబ్బా చూడడం లేదులేండి. ఎవరు చూస్తారు? బూతులు తిట్టేది ఎవరు చూస్తారు? సినిమా పాటలు వినేది ఎవరు చూస్తారు? సీరియల్ చూసేది ఎవరు చూడరు? చూడరులే అనుకొని నేనున్నాను,
నేను తప్ప మరి ఎవరు లేరని నీవు అనుకొనున్నట్లుగా నేను చెరిపేదేంటి? నీ జ్ఞానం. ఏ జ్ఞానం? వావర జ్ఞానం. ఏ జ్ఞానం? జ్ఞానం ఉండాలి కానీ వావరగా ఉండకూడదు. వావరగా ఉందనుకోండి, మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుంది, బుద్ధిహీనురాలు తన ఇంటిని తానే పెరికి వేసుకుంటుంది. ఎందుకు బుద్ధిహీనురాలు తన ఇల్లు పెరికి వేసుకుంటుందో తెలుసా? ఆ ఇల్లు పడేసుకుంటే డాబా కట్టవచ్చు అనుకుంటుంది ఉన్న జ్ఞానాన్ని బట్టి. ఆ జ్ఞానం ఏమవుతుంది? బుద్ధిహీనత అవుతుంది. బుద్ధిహీనత వల్ల ఏం పోతుంది? ఉన్న గూడు కూడా. అది నా మాట మీకు అర్థమైందా తల్లులు? బుద్ధిహీనరాలు నేను జ్ఞానిని అనుకొని ఒన్నింటిని కూడా ఏం చేస్తుంది అమ్మా? ఏం చేస్తుంది? చెరిపి వేస్తుందంట. కుటుంబాన్ని చెరుపుకుంటుందట. ఏ జ్ఞానం? వావర జ్ఞానం. గడిగా కళ్ళు చెప్పండి. ఏ జ్ఞానం? కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత ఉండాల ప్రతి విశ్వాసికి, ప్రతి స్త్రీకి, ప్రతి సేవకునికి, ప్రతి విశ్వాస సంబంధమైన జీవితానికి కట్టుకునేది ఉండాలి కానీ పడిపోయేది ఉండకూడదు. నీ చేతులారా నువ్వే పెరికేసుకుంటావంటే దేవుడు ఎందుకు వద్దంటాడు? నీ అంతటా నువ్వే నాశనంలోకి వెళ్తానంటే దేవుడు ఎందుకు వద్దంటాడు? ప్రైజ్ ద లార్డ్. ఇచ్చిన అవకాశాలు ఇస్తానే ఉంటాడు. ఇచ్చి 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 దేవుడు కూడా సిరాకు వచ్చేది. ఇప్పుడు అంటాడు, పో నీ సావు అంతేనయ్యా. బిలాము దేవుడు చెప్పాడు, నైనా ఇజ్రాయెల్ని శపించడానికి వెళ్ళమాకు, నువ్వు అక్కడికి వెళ్ళడం దేవుని చిత్తం కాదు, వారు నా బిడ్డలు అని చెప్తే ఇంకొంచెం ధనం వచ్చిందట. ఇంకొంచెం ధనం చూడగానే అయ్యగారికి ఎర్రి పుట్టింది. ఎర్రి పుట్టి, ఏసయ్యా నేను మనసు మార్చుకోలేనులే కానీ నువ్వే. ఎవరు మనసు మార్చుకోమంటున్నాడు? ఆహా, ఎంత తెలివిగల్లోడంటే. ప్రైజ్ ద లార్డ్. కొన్నిసార్లు ఆశ్చర్యం అనిపించే మాటలు ఇవే బైబిల్లో. ప్రార్థన చేస్తా, ప్రభువా నీ జ్ఞానం నాకు ఇవ్వయ్యా అనాల్సింది పోయి ఈడు అంటాడయ్యా నా జ్ఞానం కాదు లేకు, కొన్నిసార్లు నీ జ్ఞానాన్ని కూడా నువ్వు మార్చుకోయ్యా అన్నాడట. ప్రైజ్ ద లార్డ్. ఎల్లు మార్చుకుంటా, ఎల్లు ఏం చేస్తావు జై అంటే, వెళ్తూ ఉండగా గాడిద అడ్డు తిరిగింది. ఎవరికి? ఎదురు తిరిగితే గాడిద. ఇప్పుడు గాడిద మనిషితో మాట్లాడుతుంది. ప్రపంచంలో విచిత్రమైన సంగతి ఇదే. ఏం మాట్లాడుతుంది? ఒక పశువు మాట్లాడుతుంది. పశువుకున్న జ్ఞానం కూడా సేవకుడికి లేదు. పశువుకున్న జ్ఞానం కూడా విశ్వాసికి లేదు. గడికి ఒక కళ్ళు చెప్దాం. ఇప్పుడు తిరిగి అయ్యా ఏ రోజైనా ఎదురు తిరుగుంటే దాన్ని కొడుతున్నాడటండి భయంకరంగా. కొడతంటేక నోరు తెరిచి మాట్లాడుతుందంట. ఏ రోజు నీకు ఎదురు తిరిగానా? ఈరోజు ఎందుకు ఎదురు తిరుగుతున్నాను గుర్తుపెట్టుకోవచ్చుగా అంటే, గాడిద కూడా నాతో మాట్లాడే అంత ఉందా దీనికి అని చెప్పి దాన్ని ఇంకా కొడుతుంటే దూసెడి ఖడ్గము చేత పట్టుకొని ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఎదురుపడ్డాడు. అయ్యా ఇదిగో బిలాం, నేను నీతో ఏది చెప్పాను నువ్వు అక్కడదే చెప్పాలి. అసలు వద్దురా బాబు అన్నప్పుడు బెదలకుండా చేతులు ముడుచుకొని ఇంట్లో కూర్చోవచ్చుగా. ఎంత పని పట్టేదా? ఒంటికి చెమట పట్టేదా? అమ్మా విన్నారా? కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాటలు మనకి ఎలా అనిపిస్తాయి తెలుసా? టేక్ ఇట్ ఈజీగా అనిపిస్తాయి. ఏముందిలే అనిపిస్తూ ఉంటుంది. కాదు, దేవుడు చిన్నది చెప్పినా గట్టిగా ఉంటుంది. హల్లెలూయా. ఇది చెయ్యొద్దు అన్నాడా? అది చిన్నదే అవ్వచ్చు, కానీ దేవుడు చెప్పినప్పుడు దానికి మనం ఏమవ్వాలి? లోబడాలా. వెళ్ళాడండి, గాడిద ఎదురు తిరిగింది. అయ్యగారు గాడిద ఎదురు తిరిగినా తప్పకుండా వెళ్ళాల్సిందని పట్టుబట్టి గాడిదను కూడా బేభత్సం కొడుతుంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎదురు చెప్పాడు, నేను ఏది చెప్తాను అది చెప్పంటే కొండ మీదకి వెళ్ళాడు, బలి అర్పిస్తున్నాడు, బలి పశువుని పెట్టాడు. ఇశ్రాయేలీయులారా అని కత్తెత్తి బలిపీఠం మీద ఉన్న పశువు మీదకి కత్తి దింపుతుంటే శాపం వచ్చిన కాస్త ఆశీర్వాదం వచ్చిన మారిపోతుంది. ఏమిటి కారణం? వారికి దేవుడు ఆధారమై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఆధారమై ఉన్నప్పుడు శాపం వచ్చిన వారి దరిదాపుల్లోకి ఎందుకు వెళ్తుందండి? వారి కుటుంబాన్ని శాపం ఎందుకు కలుపుకుంటుంది? వారి కుటుంబానికి దరిద్రత ఎందుకు వస్తుంది? ఇదిగో
కత్తెత్తి పలుకుతున్నాడు, ఇశ్రాయేలులారా మీరు ఆశీర్వదించ. ఏమైందిరా నీకు? నిన్ను పిలిచింది ఎందుకు? ఆశీర్వదించడానికి కదా. నువ్వేం చేస్తున్నావు? అయ్యా దేవుడే వారిని చెప్పరేంటి? వారిని ఏం చేస్తాడు? అయ్యా ఆశీర్వదించాడు దేవుడు వారిని. మేమేం చేయగలం? నేనేం చేయగలను? అంతేనా? సంఖ్యాకాండం 23వ అధ్యాయం 8వ వాక్యం. ఏమని శపింపగలను? దేవుడే శపింపలేదే. ఏమని భయపెట్టగలను? అది గాది. ఏమని శపించగలనే? ఎవరు శపించలా? ఎవరు శపించమన్నారు? దేవుడు శపించమన్నాడా? ఎల్లొద్దురా బాబు అంటే గంత కట్టుకొని వెళ్ళాడట. దేనికి? గాడిదకి. గాడిద ఎదురు తిరిగిన మాటల్లా వెళ్ళాడు బలర్పిద్దామని. ఈ బలిపేట మీద కలవట్లా, ఇంకో బలిపేట మీదకి వెళ్దాం పదా. ఎన్ని బలిపేటాల మీదకి వెళ్తేవి దేవుడు వారిని ఏం చేస్తున్నారు? అది గది. దేవుడు ఏం చేశారు? ఆశీర్వదించాడు. నువ్వు 7 బలిపేటాలు కట్టినా, 14 బలిపేటాలు కట్టినా, 14 28 బలిపేటాలు కట్టినా ఇక్కడ నీ మాటకి ఏమి లేదు. చెప్పరేంటండి? మాట్లాడరే. ఏమి లేదు ఇక్కడ. లేదేక నువ్వెన్ని మాట్లాడినా ఇక్కడ కొంతమంది ఉంటారు. కొంతమంది ఇంట్లోకి రాగానే కొన్ని మంచి లేవుగానే వాడేదా నచ్చని మాట అండనుకోండి, వాళ్ళంతా కంపరం వచ్చి వాడు ఆ స్థలం నుండి లెగిసేదాకా మనకి ఎలా ఉంటుంది? మనశ్శాంతి ఉండదు. వీడు ఎప్పుడు వెళ్ళిపోతాడు దరిద్రుడు వచ్చిన కారణం అనుకుంటారా? లేదండి అనుకోరా? మీకు అంత మంచి మనసు ఉందా? హల్లెలూయా. వచ్చినోడు వెళ్ళిపోయేదాకా చిరాకు పడతాడు. ఎప్పుడు చట అంటూ ఉంటుంది. ఒళ్ళు అంత ఏసు రక్తమే. అట్లానే ఇప్పుడు ఈ ఎన్నిసార్లు బలిపేటాలు కడితేమి ఇక్కడేమి లేదు. షాపు వచ్చిన పలకడానికి వాడికి అనుమతి లేదు. ఎందుకో తెలుసా? దేవుడు భయపెట్టలేదు. ఏమని భయపెట్టగలను? దేవుడు శపించలేదు. ఏమని శపించగలను? ఎస్, మన దేవుడు ఒక వ్యక్తికి ఆధారంగా ఉంటే నీ మీదకి లెగుస్తున్న ప్రతి శత్రు పన్నాగానికి మన ప్రభు అయిన యేసయ్య అడ్డుగా నిలబడగలడు. హల్లెలూయా. నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే, ఆయన ఏదైనా శాసిస్తే ఆ శాసనమును ఆపగలిగిన వాడు భూమి మీద ఎవడు లేడు, ఎప్పటికీ రాడు, ఇక మీదట ఉండబోడు. హల్లెలూయా. మన దేవుడే శాసించేశాడు. ఇక బిలావులు అంటూ ఇంకొంతమంది వచ్చినా ఏమవుతుంది? అక్కడ ఏమీ వరగదు. యేసు రక్తమే. కాబట్టి మన దేవుడు ఏదైనా శాసిస్తే అది చేయడానికి సమర్థుడు ఆయన. హల్లెలూయా. అందుకే మనం ఎవరి మీద ఆధారపడాలి? ప్రతి చిన్న విషయంలో కూడా అక్కడికి వెళ్ళి అంటాడు, ఇదిగో మీరు వీళ్ళని ఇది చేస్తున్నారు కదా, ఇది పూజిస్తున్నారు కదా, మీరందరి మీదకి ఏమొస్తుందో చెప్పనా? దేవుని కీడు. అంతేగా. రెండో మాట ఇదే. రెండో మాట ఏం చెప్పానండి? యెషయా గ్రంథం 47:10 ఏం ఆధారం చేసుకోవటం వల్ల? జ్ఞానాన్ని. ఏ జ్ఞానాన్ని? మనుష్యుని జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటూ వల్ల వారి కుటుంబాల్లో వాళ్ళే చెరుపుకుంటున్నారు. కానీ విచిత్రమైన సంగతి, మన దేవుడు ఎవరో తెలుసా? నీవు దేవుని ఆధారం చేసుకుంటే నీ మీదకి వచ్చే శాపాన్ని కూడా ఆశీర్వాదపు చినుముగా మార్చగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. మూడో మాట హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 11వ వాక్యం. హోషేయ గ్రంథం. హెజ్కేల్, దానియేలు, హోషేయ. 8వ అధ్యాయం 11వ వాక్యం. త్వరగా. అతడు పాపము చేయుటకు ఏం కట్టాడు? అయ్యా ఏ బలిపీఠం? మనమేమో బలిపీఠం కట్టి ప్రార్థన చేయండి అంటే ఎఫ్రాయిం ఏ బలిపీఠం కట్టాడు? వాడికి ఆఖరికి చివరికి ఆధారం ఏమైంది? ఆ బలిపీఠమే ఆధారమైంది.
అందుకే మన జీవితంలో ఎప్పుడు మన బలిపీఠం, ప్రార్థన బలిపీఠం కట్టాలి తప్ప మరొక బలిపీఠాన్ని కట్టడానికి వీల్లేదు. అమ్మ గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో మనకు ఆధారమై ఉండాలి బలిపీఠం ఏంటంటే ప్రార్థన బలిపీఠం. ఏ బలిపీఠం? ప్రార్థన బలిపీఠం. ఎందుకు ప్రార్థన బలిపీఠం తెలుసా? దేవుని స్తుతించడానికి ప్రార్థన బలిపీఠం అవసరం, దేవుని గణపరచడానికి ప్రార్థన బలిపీఠం అవసరం, దేవునిని కొనియాడటానికి ప్రార్థన బలిపీఠం అవసరం, దేవుని గణపరచడానికి ప్రార్థన బలిపీఠం అవసరం. కానీ వ్యక్తి బలిపీఠాన్ని ఎందుకు కడుతున్నాడు తెలుసా? పాపం చేయడానికి. ఏం చేయడానికి? పాపం చేయడానికి బలిపీఠం కడుతున్నాడు. చివరి దశకు వచ్చేసరికి అయ్యగారికి దిక్కేదైంది. అయ్యా ఏది ఎత్తుతాడో అంతే కదా దాని అర్థం. ఏ బలిపీఠం కట్టాడు అదే బలిపీఠం ఆధారమైంది. చివరి దశలో చెప్పాలంటే అయ్యగారు నాశనమాయను అని రాయబడింది. ఏమైపోయాడు? ఎఫ్రాయిము నాశనం అయిపోయాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దామా? ఎఫ్రాయిము అనగా యోసేపు సంతానం, ఏశావు సంతానం. హల్లెలూయా. ఏ సంతానం అది? ఏశావు సంతానం. ఏమైపోయింది? నాశనం అయిపోయింది. కనుక మన జీవితంలో మనం మూడింటిని ఆధారం చేసుకోకూడదు. ఒకటి, విగ్రహారాధన సంబంధమైన దాన్ని ఆధారం చేసుకోకూడదు. రెండోది, మన జ్ఞానాన్ని, మన విద్యని ఆధారం చేసుకోకూడదు. మూడవది, బలిపీఠం అంటే ప్రార్థన బలిపీఠం కాదు, పాపపు బలిపీఠాన్ని ఎప్పుడు మనం ఆధారం చేసుకోకూడదు. మరి ఆధారం చేసుకోవాల్సిందేంటి? ఎవరిని? యెహోవాయే. దావీదు అనే మాట అది. ఎవరు ఆయనే? యెహోవాయే నాకు ఆధారం. ఆయన ఆధారం అయితే ఏమవుతావు? నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావు, ప్రశాంతంగా మేలుకుంటావు. నీ మీద 10,000 మంది మోహరించినను భయపడవు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు తలకిందులైన పరిస్థితులు ఎదురుపడినప్పుడు అనిపిస్తుంది, ఏమిటండి ఇదే? మనుషులు చెప్పుకునేది ఏంటండి? మన దేవుడు ఎవరు? ఆధారమై ఉన్నవాడు. ఆధారమైనవాడు ఎక్కడెక్కడ ఉంటాడు? ఆధారంగా ఏ పరిస్థితుల్లో ఉంటాడు? 1, 2, 3, 4, 5 నెవర్ థింక్. మనం దాన్ని కౌంట్ చేయలేము. అది మన ఊహకు కూడా అందనంత. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆయన పేరేమని చెప్పా? సర్వాంతర్యామి, సర్వ సృష్టికి కర్త, ఆయన సర్వలోకానికి చక్రవర్తి. ఇప్పుడు మరి నువ్వు దేన్ని చేస్తున్నావు? ఇంతకీ ఎవరిని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నావు? నీ ఆధారం ఏమై ఉంది? మీ ఆధారం ఏంటి? ఏ మనుషుడు మీ ఆధారం? చెప్పానా? రాజకీయవేత్త అయినా నీకు ఆధారంగా ఉన్న పెద్ద లాభమేమి లేదు. ధనవంతుడున్నా నీకు ఆధారమేమి లేదు. పేరు ప్రఖ్యాతులు దాల్చిన వాళ్ళు నీతో ఉన్నా నీకు ఆధారమేమి. నాదొక మాట అడగదా? ఇన్ని ఆధారాలు ఉన్నా నువ్వు పని చేయట్లేదా? కష్టపడలేదా? ఉదయం 8 గంటలకు వెళ్తావు, రాత్రి ఏ టైం అవుద్దో. హల్లెలూయా. కొంతమంది ఈరోజు వెళ్తాం, ఏ రోజు ఇంటికి వస్తావో కూడా తెలియదు. ఎంత కష్టపడుతున్నావు? మరి ఆ ప్రయాస ఆధారం అవ్వచ్చుగా. నమ్ముకునే రాజకీయ నాయకుల ఆధారం అవ్వచ్చుగా. వీళ్ళ ఆధారం అయితే మనకేమీ ఉండదు. హల్లెలూయా. దేవుడు ఆధారం ఉన్నాడు కాబట్టి మన పని మనం చేసుకోగలుగుతున్నాం. దేవునిపై ఆధారపడగలుగుతున్నాం కనుకే మనం ఉన్నతంగా మరొక మెట్టుని ఎక్కగలుగుతున్నాం. హల్లెలూయా. అర్థమవుతున్నాయి అన్న మాటలు మీకు? కనుక మరి దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు ఎలా ఉంటాడు? చదువుదాం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 6వ వాక్యం. వాటికి ఒక కళ్ళు చెప్దాం. ఇప్పుడు ఎవరిని ఆధారం చేసుకోవాలి అమ్మా? ఎవరిని? నిబంధనను ఆధారం చేసుకోవాలి. నిబంధన అంటే ఎవరిచ్చింది? ఇది దేవుడిచ్చింది. మరి దేవుని నిబంధన ఏంటి? విశ్రాంతి దినమును తప్పక మీరేం చేయాలి? ఆచరించాలి. దాని కింద ఒక మాట రాయబడింది,
యెహోవా నామమును ప్రేమించుచు. దేన్ని? ఎవరి ప్రేమని? యెహోవా నామమును ప్రేమించాలి. మరి యేసయ్య నామాన్ని ప్రేమించినప్పుడు ఇతరులకి మనం ఎలా ఉండాలి అమ్మా? మాదిరికరంగా ఉండాలి. మన ప్రేమ వారికి వెళ్ళాలి. ఎవరి ప్రేమ? ఎవరి ప్రేమ? దేవుని ప్రేమించేవాడు ఏమవుతాడో చెప్పనా? పరిచర్య చేయగలుగుతాడు. పరిచర్య చేసినవాడు ఏమవుతాడో చెప్పనా? ఆ కింద రాయబడి ఉంటుంది అన్నమాట. పరిచర్య చేయవలెనని ఆయన పక్షమున చేరు అన్యజనులను నా పరిశుద్ధ పర్వతమునకు, అది ఆఖరికి ఇక్కడికి వెళ్ళాలా. ఎక్కడికి వెళ్ళాలా? ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? ఎవరి నామాన్ని ప్రేమించాలి? దేవుని నామాన్ని ప్రేమించాలి. మరి దేవుని నామాన్ని ప్రేమించినప్పుడు దేవునికి ఒక పరిచర్య అప్పగిస్తాడు. ఏంటి ఆ పరిచర్య? పేదలను ప్రేమించాలా, మదర్ తెరీసమ్మలాగా వారికి సేవలు చేయాలా. వీళ్ళందరూ ఎవరు? దేవుణ్ణి ప్రేమించిన వారు. కాబట్టే మీకు ఒక మాట చెప్పనా, గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసే ప్రతి ఒక్కరి క్రిస్టియనే. నిజమండి అది. ఎందుకో తెలుసా? క్రిస్టియన్ అయితేనే, దేవుని బిడ్డలైతేనే ఆ పని చేయగలుగుతారు. అందుకే వారిని గూర్చి దేవుడు చెప్పే మాట పరిచర్య చేసేవాళ్ళు. హల్లెలూయా. అంటే అన్నీ ఉంటారులే అండి అని అనుకునే దానికి నేర్చుకునే వాళ్ళు ఎక్కువ అక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళు అధికంగా అంటే 100లో 75% క్రిస్టియన్సే ఉంటారు. ఎందుకంటే క్రిస్టియన్స్ వారు ఎలా ఉన్నా సరే కానీ ఎదుటోళ్ళు బాగుండాలని కోరుకోవాలి. అది యేసయ్య మనసు. ప్రైజ్ ద లార్డ్. అది యేసయ్యను ప్రేమించేవాడికి అర్థమవుద్ది, యేసయ్యను ప్రేమించినవాడికి అది అర్థమవుదు. అందుకే ఇప్పుడు యేసు ప్రభు ఏమంటున్నాడు? నా నామాన్ని ప్రేమించేవాడు పరిచర్య చేయాలి. పరిచర్య చేసిన వాడు ఒక వ్యక్తిని అదుగో ఆ పర్వతమునకు, లేక ఆ పర్వతం అనగా దేవుని సన్నిధి, ఆ సన్నిధికి వారిని తోడుకొని వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. ఎవరిని తోడుకొని వెళ్ళాలి? ఎవరిని అయ్యా? ఎవరిని తోడుకొని వెళ్ళాలి? ఎవరిని తోలుకొని వెళ్ళడానికి ఎవరు? గేదెలు అయ్యి అన్నట్టు చూస్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎవరిని తోలుకొని వెళ్ళాలి? అన్యుణ్ణి, దేవుణ్ణి ఎరుగని వాడిని, యేసు ప్రభు తెలియని వాడిని. ఏమండి? యేసు ప్రభు అంటే క్రోధంతో నింపబడినోడిని, గుండె కఠినమైన వాడిని, దేవుడంటే పక్కన చేసేవాడిని. ఇప్పుడు మనం ఏం చేయాలి? తోడుకొని పోవాలా. వాళ్ళు తోడుకొని పోవాలా. ఎక్కడికి? యెహోవా పర్వతమునకు. మరి అక్కడ తోలుకొని పోయేటప్పుడు అందరు మంచోళ్ళు ఉంటారా ఏంటి అమ్మా? చెప్పగా 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 ఎవడో ఒకడు మారుతాడు, కోపిష్టి. అప్పుడు తీసుకొని వెళ్ళాలా. ఎక్కడికి? ఇంచుమించు కొన్ని నెలల పాటు దైవజనుడైన మోషే అద్భుతాలు చేస్తుంటే చూస్తున్నాడు. ఎవరు? ఫరో చూస్తున్నాడు. కానీ ఇజ్రాయెల్ని పంపుతా అంటున్నాడు. 3 రోజులు అవగానే మళ్ళీ వాళ్ళని వెళ్ళి తెచ్చుకుంటున్నాడు. కానీ పంపిట్లా. ఎన్ని అద్భుతాలు జరిగాయి? 10 అద్భుతాలు జరిగాయి. ఇక ప్రాణం కూడా భయపడినప్పుడు అంటాడు, అయ్యా పోరా బాబా, నీతో పెట్టుకుంటే అట్లా బతికేటట్లేవి అనిపించదు, వెళ్ళిపో అన్నాడు. కానీ పొరపాటున వాళ్ళు పంపించడానికి ఆ వాక్యం చెప్తుంది, వాడి హృదయము కఠినమైందట. ఎవరి హృదయం? వాడి హృదయాన్ని కూడా మార్చింది దేవుడికి. మన ఎదుటిన్నోడు హృదయం మార్చలేడా అమ్మా? నువ్వు చేయాల్సిందేంటి? పరిచర్య. ఏం చేయాలి? ఏం పరిచర్య చేయాలి? ఓకే. ఇంకా స్వార్థ పరిచర్య. ఇంకా నీ దేవుడేమై ఉన్నాడో వాడికి ఎప్పుడు నువ్వు చెప్పగలగాలి. హల్లెలూయా. అప్పుడు నీతో పాటు మరొక అన్యుడు. అందుకే ఆ కాలంలో చెప్పారు, ఒక యూదుని సింగు పట్టుకొని 10 ఆత్మలు దేవుని మందిరానికి వచ్చాయి. హల్లెలూయా.
ఆ చర్చికి ఈ చర్చికి వెళ్ళే వాళ్ళని తీసుకొస్తాంలేండే అనమాకండి. ప్రైజ్ ద లార్డ్. ఎవరిని ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు ఈ చర్చికి వెళ్ళే వాళ్ళు తీసుకొని వస్తాంలేంటే ఎప్పటి వరకు ఉన్న వాళ్ళు వాళ్ళవే కదా, వాళ్ళే వస్తారులేండి అనమాకండి. ఇక నుండి కొంచెం రూల్స్ మారుద్దాం, గట్టిగా కళ్ళు చెప్దాం, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. మన రూల్స్ మారాలంటే మనం ఏం చేయాలి? పరిచర్య చేయాలి. పరిచర్య చేయాలంటే కరపత్రిక చేత పట్టాల. అయ్యా కరపత్రిక పట్టాల. కరపత్రిక బట్టి ఒక్కొక్క ఇంటికి వెళ్ళి ఇదిగో మా ప్రభు గొప్పడు అంటే పో అంటారు. అప్పుడేమనాలా? నీకు అంత రోషం ఉందని రాకూడదని నువ్వు కూడా ఉయ్యాలా, అంతేనా? ప్రైజ్ ద లార్డ్. యేసయ్య ప్రేమ అదేనా? కాదండి. ఒకడు ఉమ్మూస్తే దాన్ని తుడుచుకొని ప్రభువా ఈ కుటుంబాన్ని రక్షించయ్యా, ఇది. మరి ఇప్పుడు ఈ పరిచర్య చేయాలా? చేద్దామా? చేయాలంటే ముందు నువ్వు దిగాల. ఎక్కడ దిగాల? పరిచర్య చేయడానికి దిగాల. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తుంది ఏంటి? నీ బుద్ధిని ఆధారం చేసుకోక నిబంధనను ఆధారం చేసుకోండి. నిబంధన ఏమిటి? పరిచర్య చేయడం. ఎవరికి పరిచర్య చేయాలి? అన్యునికి చేయాలి, దేవునిని ఎరుకని వారికి చేయాలి, నశించిపోయే వారికి చేయాలి, అవమానములో ఉన్న వారికి చేయాలి. జీవితమే భారం అనుకొని మరణ స్థితిలో దిగజారిపోయి రేపా మాపా జీవితం అనే వారికి సువార్త చేయాలి. హల్లెలూయా. అటువంటి వానికి సువార్త చేస్తే వాడి పుణ్య సెంగు పట్టుకొని రావాలా. ఎక్కడికి? దేవుని మందిరానికి. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు దేవుని మందిరానికి వస్తే ఇక్కడ అయ్యగారు తెలుపుతాడు వాడెవరు. తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? మళ్ళీ నన్ను అంటారేంటి? ఎవరిది బాధ్యత? అయ్యా నాదండే అనరే గట్టిగా. మందే అన్న నన్ను కూడా కలుపుతున్నారు. యేసు రక్తమే చేయం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు తీసుకొని రావాల్సిన బాధ్యత ఎవరిదే? మరి తీసుకొని రావాలంటే ముందు నువ్వేం కలిగి ఉండాలి? యేసయ్య నామాన్ని ప్రేమించాలి. గట్టిగా కళ్ళు చెప్దాం. హల్లెలూయా. ఆఖరికి ఒక మాట చెప్పి ముగిస్తా. కొరింథీ రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వాక్యం. హల్లెలూయా. మీ విశ్వాసమును మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక యెహోవా శక్తిని లేక దేవుని శక్తిని. అందరూ అనండి, ఎవరి శక్తి అమ్మా? ఎవరిని ఆధారం చేసుకోవాలి? ఇక్కడ పడుకోండి అందరూ పిడికిలు గట్టిగా. దేవుని శక్తిని ఆధారం చేసుకోవాలి. నేను ఎడం చేయబెట్టాను, అందరూ కుడి చేయి పెట్టండి. ఎవరి శక్తి? నాతో కలిసి గట్టిగా చెప్పండి. నేను దేవుని శక్తిని ఆధారము చేసుకొనుచున్నాను. నేను మాట్లాడరేంటి? గొడవాడతానికి గట్టి స్వరాలే చెప్పండి గట్టిగా. నేను దేవుని శక్తిని ఆధారము చేసుకొనుచున్నాను. ఇప్పుడు దేవుని శక్తి ఆధారమైనప్పుడు మనుషుల శక్తి పనేమి? ప్రైజ్ ద లార్డ్. అంటే మనిషి బలహీనమే కానీ ఆత్మ వైరాగ్యముతో నింపబడి ఉంది. కనుక నీవైనా నేనైనా ఇప్పుడు ఇలా ఉండాలి. మనం ఎవరిని ఆధారం చేసుకోవాలంటే మనుషుల్ని కాదు, దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి. దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు ఎప్పుడు పడిపోయినట్లు బైబిల్ చరిత్రలో కూడా లేదు. హల్లెలూయా. కొన్నిసార్లు పాపంలో పడిపోయి మరొకసారి దేవా నాకు శక్తినివ్వయి అంటే ఒక మోహపు చూపులో పడిపోయి పాపానికి బానిసైపోయాడు శాంసోన్. కానీ దేవుని మరలా ఒకసారి అభిషేకం ఇవ్వయి అంటే దేవుడు మరలా ఆత్మను అనుగ్రహిస్తే ఆ పట్టణానికి మూల కంబాలుగా నిలబడిన 2 స్తంభాల దగ్గర నిలబడి దేవా నాకు ఒక్కసారి శక్తినివ్వయి అంటే పోయిన మహిమ, పోయిన బలం, పోయిన అభిషేకం మరలా దేవుడు తనకిస్తే ఆయన బ్రతికున్నంత కాలంలో ఎంతమందిని చంపాడో తెలియదు కానీ అంతకు మించి 200 మందిని చంపడానికి, ఫిలిష్తీయులను చంపడానికి ఆ 2 మూల స్తంభాలను పట్టుకొని ఊపితే దేవుడిచ్చిన శక్తి వేరండి. అందుకే నేను చెప్పగలిగిన మాట ఏమిటంటే దేవుని శక్తి ప్రాకారాలని కోల్చగలదు. చెప్పండి గట్టిగా.
గట్టిగా ఆమేననే పదం ఒక 5-6 సార్లు చెప్పండి, నేను చెప్తా ఉంటాను. దేవుని శక్తి ప్రాకారాలని కోల్చగలదు. దేవుని శక్తి కుటుంబాలలో నాశనమును కోల్చగలదు. దేవుని శక్తి పరిశుద్ధాత్మ అనుభవంలో వారిని మరింత బలపరచగలదు. దేవుని శక్తి మన ముందు నిలబడిన శత్రు కాడులన్నిటిని విరగొట్టగలదు. మనం ఎప్పుడైనా ఏదైనా చెయ్యగలిగిన స్థితి వస్తే మొదట దేవుని మీద ఆధారపడే చేయాలి. చెప్పండి గట్టిగా. ఏది చేసినా ఎవరి మీద ఆధారపడి చేయాలి? అది ఏదైనా మనం ఏది చేస్తున్నా నా బలం అనుకున్నావా, ఖచ్చితంగా ఇరిగిపోద్ది. ఏంటది అమ్మా? నీ బలం ఇరిగిపోద్ది. నీ శక్తి అనుకున్నావా, నీ శక్తి ఖచ్చితంగా విరిగిపోద్ది, మూలను కూర్చుంటుంది నువ్వు లేపినా. అందుకే నీ జీవితంలో, నీ కుటుంబ వ్యవస్థలో ఏది జరిగినా మొదట ప్రయారిటీ, మొదటి ఆలోచన దేవునిదై ఉండును గాక. దేవుడై ఉన్నాడా? మిమ్మల్ని పడవేసే శక్తి ఏది? దేవునికి మించిన శక్తి ఉందా లేదా? అయ్యా ఉందా లేదా? ఒక మాట ముగిస్తా. ఉందా లేదయ్యా? నిజం చెప్పండి అమ్మా, ఉందా లేదా? ఏం మాట్లాడితే ఏం తేడా వద్దని నడుచుతున్నారండి. ఉందా లేదా? ఉందా లేదా? ఉందా లేదా? గట్టిగా మాట్లాడు. ఉందా లేదా? లేదు, ఉండదు, ఉండరాదు, ఉండబోదు, పుట్టదు కూడా. యేసు రక్తమే జయం. ఎందుకంటే దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఎవరిని ఆధారం చేసుకోవాలి? నీ సబుద్ధిని. కొంతమందికి ఓవర్ మైండ్ ఉంటుందని చెప్పా కదా. ఏ మైండ్? కొంతమంది ఓవర్గాళ్ళు ఉంటారు. ఆ ఓవర్ తను ఉన్నంత వరకు వాళ్ళు ఆశీర్వదించబడరు. అది వదిలిపెడితేనే. హల్లెలూయా. సమస్త అధికారం దేవునికి అప్పగించుకోవాలి. ఆమేన్. నా ప్రభు మిమ్మల్ని అందరినీ సీయోను నుండి ఆశీర్వదించును గాక. తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం.